హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ ఎపిసోడ్లో డిస్ట్రాక్షన్స్ మన జీవితాన్ని, మన మైండ్ని ఎలా కంట్రోల్ చేస్తున్నాయో తెలుసుకున్నాం కదా. ఈ ఎపిసోడ్లో మన జీవితాన్ని, మన మైండ్ని కంట్రోల్ చేసే ఇంకొక పెద్ద ఎమోషన్ గురించి తెలుసుకుందాం. అదే భయం. ఈ భయం కారణంగానే ప్రజలందరూ కూడా చాలా పనులు చేస్తుంటారు, చాలా చెడ్డ పనులు చేస్తుంటారు, పనికిమాలిన పనులు చేస్తుంటారు, సరిదిద్దుకోలేని తప్పులు చేస్తారు, తీరని నష్టాల్లో కూరుకుపోతారు. మరి ఈ భయాన్ని ఎదుర్కోవడం ఎలా? నిజంగా భయం అంత పెద్దదా? మరి ఎంతోమంది లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా వారి భయాన్ని ఎలా ఎదుర్కొంటున్నారు రండి తెలుసుకుందాం. నిజానికి మీలో ఉన్న భయం ఒక ఫీలింగ్, ఒక ఎమోషన్. మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా, దేని మీదైతే ఎక్కువ ఫోకస్ చేస్తామో మనకి అదే ఎక్కువగా వస్తుంది అని. భయం విషయంలో అది 100% నిజం. మనం ఏ విషయాలనైతే ఎక్కువగా వాటిపై ఫోకస్ పెడుతుంటామో ఆ విషయాలకు సంబంధించిన ఇమేజెస్ అన్నింటినీ కూడా ఎక్కువగా మన మైండ్లో మనం ప్లే చేసుకుంటూ ఉంటామో వాటికి సంబంధించిన ఫీలింగ్స్ మనలో ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అయితే ఆ ఇమేజెస్ మిమ్మల్ని నష్టానికి గురిచేసేవి, మీరు ఏవో తప్పులు చేస్తున్నట్టు ఇలా పెద్దవిగా అయ్యే కొద్దీ వాటికి సంబంధించిన ఫీలింగ్స్ కూడా అంతే పెద్దదిగా అవుతూ ఉంటాయి. వాటిని మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఒక లూప్ లాగా మీ మైండ్లో మళ్ళీ ప్లే చేసుకుంటూ ఉంటున్నారు. ఫియర్ని మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కొన్నిసార్లు మీ భయం మీకు ప్యానిక్ అటాక్ని తెచ్చిపెట్టే స్థాయికి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే చుట్టూ ప్రపంచం అంతా కూడా కూలిపోతున్నట్లు, గుండ్రంగా తిరిగిపోతూ ఉన్నట్లు, అస్సలు గాలాడినట్టు, ఏదో ఒక రూములో బంధించబడినట్లుగా ఉంటున్నట్టు, ఇలా అనేక రకమైన హారిబుల్ ఇమేజెస్ అన్నీ కూడా మీ మైండ్లో మళ్ళీ ప్లే అవుతూ ఇంకా పెద్దవిగా అవుతూ ఉంటాయి. మరి ఈ భయాన్ని ఎదుర్కొనేది ఎలా? ముందు చెప్పుకున్నాం కదా, సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ కూడా వాళ్ళ భయాన్ని ఎలా ఎదుర్కొంటారు. వాళ్ళు ఆ భయాన్ని ఎదిరించడానికి చూడరు. కేవలం వాళ్ళ యొక్క లాజికల్ క్వశ్చనింగ్ తోటి ఎందుకు వారిలో ఆ భయం కలిగింది అని ప్రశ్నిస్తారు, వాటికి సమాధానం రాబడతారు. భయాన్ని ఫీల్ అవ్వకండి, ఆ భయానికి సంబంధించిన విషయంపై ఫోకస్ చేయండి. ప్రాబ్లమ్స్ ఇంతకుముందు వేరే వారికి కలగలేదా? వాళ్ళు వాటిని ఎలా తీసుకున్నారు, ఎలా సాల్వ్ చేశారు? ఆ ప్రాబ్లమ్స్ ఇమీడియట్గా మీకు కలిగించే వర్స్ట్ సినారియోస్ ఏంటి, ఆల్టర్నేట్ సొల్యూషన్స్ ఏంటి, వీటిపై ఎక్కువగా ఫోకస్ చేయండి. ఫియర్కి ఇంకో అక్రోనిమ్ ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్. ఏ విషయానికి సంబంధించిన ఒక తప్పుడు సాక్ష్యం నిజంగా మీకు కనిపిస్తూ ఉంటే అదే నిజమని నమ్ముతారు. మీరు ఆ విషయాన్ని ఆ కోణంలో చూసే కొద్దీ, నమ్మే కొద్దీ, ఆ విషయానికి సంబంధించిన బొమ్మల్ని ఇంకా పెద్దవిగా ఊహించుకునే కొద్దీ అది మీలో పెద్దతవుతూ ఉంటుంది. సో ముందుగా ఫార్ములాని మార్చండి. ఆ ఇమేజెస్ అన్నిటిని కూడా చిన్నవిగా చేసుకోండి. అలాగే లెస్ ఫ్రీక్వెంట్గా, లెస్ ఇంటెన్స్గా చేసుకోండి. వాటిని డల్గా చేసుకోండి, ఇంకా దూరంగా నెట్టండి. అప్పుడు వాటికి సంబంధించిన ఫీలింగ్స్ కూడా మీకు తగ్గుతూ ఉంటాయి. అలాగే భయానికి బదులు రిలాక్సేషన్ని ప్రాక్టీస్ చేయండి. మీ మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోండి. దానికోసం ఒక టెక్నిక్ ఉందండి. అవునండి, మీ మైండ్లో ఎన్నో విషయాలు తిరుగుతూ ఉంటాయి. అవి ఎన్నో ఆలోచనలు రేకెత్తిస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలు మీలో ఎన్నో భయాలను రేకెత్తిస్తుంటాయి. వీటన్నిటిని కాసేపు ఆపాలి. అందుకు మీ మైండ్కి మీరే చెప్పుకోవాల్సిన ఒక టెక్నిక్, ఎప్పుడైనా మీ మైండ్ ఎక్కువగా మీతో మాట్లాడుతుంటే, ఎక్కువగా అనవసరమైన ఇమేజెస్ మీకు చూపిస్తూ ఉంటే, నేను వినడానికి సిద్ధంగా లేను అని వెంటనే దాంతో అనండి. ఈ టెక్నిక్ మీ మైండ్కి మాట్లాడడం ఆపమని చెప్తుంది. మీరు ఆపమంటే మీ మైండ్ మాట్లాడడం మానేస్తుందా? ఇంకా మాట్లాడుతూనే ఉంటుంది. కానీ కాసేపైనా ఈ టెక్నిక్ మీ మైండ్ని క్వైట్ చేస్తుంది. ఈ టెక్నిక్ని 3 సెకండ్ల నుంచి 4 సెకండ్ల దాకా ప్రాక్టీస్ చేసే కొద్దీ మీ బ్రెయిన్లో ఇంకో ఆలోచన రాదు. ఇది మీ మైండ్కి ఒక బ్రేక్ని ఇస్తుంది. గుర్తుంచుకోండి, మీ మైండ్ ఎప్పుడు కూడా అక్కడ జరుగుతున్న విషయాల గురించే మాట్లాడుతూ ఉంటుంది. మీ భయం మీకంటే బలమైందా, లేదా మీరు మీ భయానికంటే బలమైన వారా? భయాన్ని ఫీల్ అవ్వకండి. ఆ భయానికి సంబంధించిన విషయంపై ఫోకస్ చేయండి. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. ఆ ప్రాబ్లమ్స్ ఇంతకుముందు వేరే వారికి కలగలేదా? వాళ్ళు వాటిని ఎలా తీసుకున్నారు, ఎలా సాల్వ్ చేశారు? ఆ ప్రాబ్లమ్స్ ఇమీడియట్గా మీకు కలిగించే వర్స్ట్ సినారియోస్ ఏంటి, ఆల్టర్నేట్ సొల్యూషన్స్ ఏంటి, వీటిపై ఎక్కువగా ఫోకస్ చేయండి. అలాగే మీ భయాన్ని ఇతరులతో పంచుకోండి. ఎప్పుడైతే మీ ఎమోషన్స్ని మీరు ఇతరులతో పంచుకున్నారో సగం ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. మీ భయం నిజంగా ఆ సమస్యని పెద్ద చేస్తుందా, ఆ సమస్యని చిన్న చేస్తుందా అనే విషయం మీకు అర్థమవుతుంది.
ఈ టెక్నిక్ చాలా చిన్నది, ఇది నాలో ఏ మార్పు తీసుకొస్తుంది అనుకోకండి. ప్రాక్టీస్ చేయండి. మన మైండ్ ఎంతో పవర్ఫుల్. దాన్ని కనుక మనం కంట్రోల్ చేయగలిగితే అది మీరు చెప్పిన మాట వింటుంది. మీరు ఏం చెప్తే అది చేస్తుంది. మీరు చేసే ప్రతి పని ఒక అలవాటుగా మారుతుంది. అలవాటు మీలో స్కిల్స్ని పెంచుతుంది. ఈ పవర్ ఆఫ్ హ్యాబిట్ గురించి, అన్కాన్షియస్ మైండ్ గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలాగే మన ఛానల్లో ఈ భయానికి సంబంధించిన డేర్ అనే ఒక బుక్ సమ్మరీని కూడా చేసామండి. అందులో ఈ భయాన్ని ఎదుర్కోవడానికి ఇంకొన్ని టెక్నిక్స్ చెప్పాను. యాంగ్జైటీని కంట్రోల్ చేసుకోవడానికి ఫీలింగ్ గుడ్ అనే బుక్ సమ్మరీని కూడా చేసాం. ఇవి రెండింటిని కూడా ఇక్కడ ఇస్తాను, తప్పకుండా చూడండి. చాలా గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. మీ నుంచి ఒక్క లైక్ నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఒక 100 లైక్స్ అయినా మన వీడియోకి అందించండి. ఈ వీడియో ఇంకా ఎంతో మందికి చేరుతుంది, మీ వల్ల హెల్ప్ చేస్తుంది కూడా. అలాగే మన ఛానల్ యాప్ రూపంలో కూడా ఉంది. తప్పనిసరిగా ఇన్స్టాల్ చేసుకుని యాప్ ద్వారా మీరు యాక్సెస్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.